నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల కారణంగా ఔషధ నియంత్రణ సంస్థలు త్వరగా ప్రయోగాలు చేపట్టేందుకు అనుమతులిచ్చాయి. దీంతో ఆయా దేశాల్లో ట్రయల్స్ స్పీడప్ అయ్యాయి. రష్యా వ్యాక్సిన్ వచ్చేసిందని ప్రకటించినా మిగతా దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో భారత్లో 3 కంపెనీల ప్రయోగాలపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఇంతకీ ఆ ప్రయోగాలు ఎలా ఉన్నాయి? ఎప్పట్లోగా వ్యాక్సిన్ తేలబోతున్నాయి? ఇదే ఇవాల్టి వైడ్ యాంగిల్. కరోనా వ్యాక్సిన్ రేసులో మెడర్నా ముందున్న ఆశలు మాత్రం ఆక్స్ఫర్డ్ పైనే ఉన్నాయి. ఒక్క ఆక్స్ఫర్డ్ ఒక్కటే కాదు, కోవాక్సిన్, క్యాడిలా కూడా రేసులో సంకేతాలిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ 3 కంపెనీల ప్రయోగాలు భారత్లోనే జరుగుతున్నాయి. దీంతో ఇండియా నుంచి కరోనాకి అసలైన వ్యాక్సిన్ వచ్చేస్తుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఆశలు రేపి ఉసూరుమనిపించిన రష్యా వ్యాక్సిన్. ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఆ 4 టీకాలపైనే. థర్డ్ ఫేజ్ ట్రయల్స్ లో ఆక్స్ఫర్డ్, మోడెర్నా. రెండో దశ ఎండింగ్ లో కోవాక్సిన్, క్యాడిలా. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటూనే వేగంగా ప్రయోగాలు. రష్యా వ్యాక్సిన్ వచ్చేసిందనగానే ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఏకంగా అధ్యక్షుడు పుతిన్ డాటర్కి ఇమ్యూనిటీ పెరిగిందంటే అందరూ సంబరపడ్డారు. కానీ మరుసటి రోజే పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఏ ప్రాతిపదికన ఏ దశలో ప్రయోగాలు చేశారో చెప్పాలని పరిశోధకులు, వైద్య రంగ నిపుణులు సవాల్ విసిరారు. దీంతో తడబడ్డ రష్యా వ్యాక్సిన్ రేసులో వెనకడుగు వేసింది. దీంతో కరోనా వైరస్ బాధిత దేశాల ఆశలు ఒక్కసారిగా నీరుగారిపోయాయి. మరిప్పుడు ఏ వ్యాక్సిన్ ఏ దశలో ఉందనేది ఆసక్తికరంగా మారింది. కరోనా వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చినా రాష్ట్రాలేవి తమంతట తాముగా వ్యాక్సిన్ కొనొద్దని కేంద్రం హెచ్చరించింది. వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై ఏర్పాటు చేసిన నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ తొలి సమావేశంలో రాష్ట్రాలకు స్ట్రిక్ట్ గా సూచనలు చేసింది. మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ 5 తయారైందని, వాడేందుకు అనుమతించాలని రష్యా ప్రకటించిన వెంటనే ఈ భేటీ జరిగింది. దేశీయంగా పరీక్షల్లో ఉన్న వ్యాక్సిన్లతో పాటు అంతర్జాతీయంగా సిద్ధమవుతున్న వ్యాక్సిన్ల ప్రయోగాలు, ఆ టీకాలను ఎలా సేకరించాలనే దానిపై చర్చించారు. అంతేకాదు, వ్యాక్సిన్ను భారతదేశంలో పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన నిధుల సమీకరణపై కూడా సమాలోచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 24 వ్యాక్సిన్లు ట్రయల్స్ లో బిజీగా ఉన్నాయి. వాటిలో 3 వ్యాక్సిన్లపై ఇండియాలో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాక్సిన్, జైడస్ క్యాడిలా జైకోవ్ వ్యాక్సిన్ పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఒకవేళ వీటిలో సానుకూల ఫలితాలు వస్తే వాటిని సేకరించి పంపిణీ చేయడంపై కూడా ఎక్స్పర్ట్ గ్రూప్ చర్చించింది. వ్యాక్సిన్ వస్తే వాటి సరఫరా కేంద్రీకృతం చేసేందుకు అన్ని రాష్ట్రాలకు సమానంగా అందుబాటులోకి తేవడమే ఈ భేటీల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. భారత్లో కేసులు పెరిగిపోతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు వాలంటీర్లు ఉత్సాహంగా ముందుకు రావడం శుభపరిణామమనే చెప్పాలి. కోవాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా హైదరాబాద్ నిమ్స్ లో 32 మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. పైగా వారిలో ఇమ్యూనిటీ పెరిగినట్టు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల్లో కూడా ట్రయల్స్ ఫలితాలను గమనించి 3వ దశకు వెళ్లాలని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. అటు జైకోవ్ డి వ్యాక్సిన్ పై కూడా ప్రయోగాల్లో మంచి ఫలితాలొస్తున్నాయి.
ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా, మోడెర్నాలు వ్యాక్సిన్ రేసులో అన్నింటికంటే ముందున్నాయి. ఇవి ఏప్రిల్లోనే ట్రయల్స్ మొదలెట్టాయి. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ టీకాలు ఇమ్యూనిటీ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతానికి అన్ని సానుకూల ఫలితాలే వచ్చినప్పటికీ అన్ని వయసుల వారికి దశల వారీగా ప్రయోగాలు ఎక్కువగా చేయాలని భావిస్తున్నాయి. కీలక దశలు దాటితే వ్యాక్సిన్ సక్సెస్ అయినట్టే. అయితే మరిన్ని దశలు దాటాలంటే కనీసం 2-3 నెలలు పట్టే అవకాశముంది. ఇందులో ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పై పుణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ తో పాటు ఉత్పత్తికి వీటి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఒకవేళ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే వాటిని భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేయనుంది. యూకే, అమెరికాతో పాటు జర్మనీ, ఇజ్రాయెల్లో కూడా మరో 9 వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. భారత్ మాత్రం వీలైనంత త్వరగా కరోనాకి వ్యాక్సిన్లు మార్కెట్లోకి తేవాలని భావిస్తోంది. అందుకే ఫార్మా కంపెనీలతో వరుసగా సమావేశమవుతోంది. కరోనా వ్యాక్సిన్ కోసం వరల్డ్ వైడ్ గా 100కు పైగా సంస్థలు ట్రయల్స్ జరుపుతున్నా వాటిలో కొన్నింటి మాత్రమే మంచి ఫలితాలు వస్తున్నాయి. మరికొన్ని సైడ్ ఎఫెక్ట్లతో సైడ్ అయిపోతున్నాయి. ఇమ్యూనిటీ పెంచడమే టార్గెట్ గా రూపొందుతున్న టీకాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నదే అసలు ప్రశ్న. చైనా, యూకే, అమెరికాలో ప్రయోగాలు జరుగుతున్నా భారత్ వైపు అందరూ చూస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో జనాలు బయటకొస్తున్నా కరోనా భయాలు మాత్రం అలానే ఉన్నాయి. ఎక్కడ తమను కాటేస్తుందోనని టెన్షన్తో వణికిపోతున్నారు. జనాల్లో గూడు కట్టుకున్న భయాలు పోవాలంటే కరోనాకి వ్యాక్సిన్ రావాల్సిందే. దానికోసమే ప్రయోగాలు ముమ్మరం చేసింది హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్. ఆ కంపెనీ నుంచి వస్తున్న కోవాక్సిన్ మన దేశంలో తయారవుతున్న తొలి కరోనా టీకా. వ్యాక్సిన్ ట్రయల్స్ గత నెలలోనే మొదలయ్యాయి. మన దేశానికే చెందిన జైడస్ క్యాడిలా రెడీ చేస్తున్న DNA టైప్ వ్యాక్సిన్ 2వ దశలో ఉంది. మరోవైపు డిసెంబర్ నాటికి ఆక్స్ఫర్డ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్లు రెడీ చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. ఎర్రకోట సాక్షిగా మోదీ కూడా త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడంతో ఆశలు మరింత రెట్టింపయ్యాయి. अनेक हमारे भाई बहन इस कोरोना के संकट में प्रभावित हुए हैं. कई परिवार प्रभावित हुए हैं. कईयों ने अपनी जान भी गंवाई है. मैं ऐसे सभी परिवारों के प्रति अपनी संवेदनशीलता प्रकट करता हूं और इस कोरोना के खिलाफ मुझे विश्वास है 130 करोड़ देशवासियों की अदम्य इच्छा शक्ति, संकल्प शक्ति हमें उसमें भी विजय दिलाएगी और हम विजयी होके रहेंगे. అంతకు ముందు కరోనా వైరస్ కు టీకా వస్తుందని, అది కూడా తెలంగాణ నుంచేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. I'm proud to share with you that Hyderabad continues to remain, one of the leaders in vaccine manufacturing. We in fact today manufacture more than 1/3 vaccines that are used globally, and we also have in fact, like I pointed out, been home to pharma companies which have been producing the drugs such as remdesivir, favipiravir, etc., which have all been in news in the last few months. But within India, we have 6 companies that are in the race, and out of those 6, I'm proud to share with you, 4 of them actually are headquartered in Hyderabad. చైనాకు చెందిన సైనోవాక్ కంపెనీ కూడా వ్యాక్సిన్ రేసులో ఉంది. కరోనా వైరస్ ను ఇనాక్టివేటెడ్ అంటే చచ్చిపోయిన వైరస్ కణాల రూపంలో తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఇది. ఇప్పటికే థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. మంచి ఫలితాలొచ్చాయి కూడా. బుటాంటన్ ఇన్స్టిట్యూట్ తో కలిసి సైనోవాక్ ఈ వ్యాక్సిన్ ను తయారు చేసింది. థర్డ్ ఫేజ్ లో 14 రోజుల తేడాతో 2 డోసులను వాలంటీర్లకు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి పరీక్షించింది. 8,870 మందిపై ర్యాండమైజ్డ్ గా ట్రయల్ చేసింది. వాళ్లందరినీ ఏడాది పాటు అబ్జర్వేషన్లో పెట్టారు. రెగ్యులేటరీ ఫైలింగ్ చేసిన ఫేజ్ 3 ట్రయల్స్ ఫలితాలను వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రకటించే అవకాశముంది. దీంతో ఇప్పట్లో ఈ వ్యాక్సిన్ రాదని క్లియర్ కట్ గా తెలుస్తోంది. నిజానికి సైనోవాక్ వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నా ముందు నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది ఆక్స్ఫర్డ్ వ్యాక్సినే. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ తెస్తామని
4 నెలల క్రితమే ప్రకటించింది. అతి త్వరగా వ్యాక్సిన్ ఎలా సాధ్యమని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. వారి డౌట్స్ ని కొట్టిపడేస్తూ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ లోకి ఎంటర్ అయింది జేడాక్స్ 1N కోవ్-19 వ్యాక్సిన్. బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా ఈ వ్యాక్సిన్ ను కమర్షియల్ గా మార్కెట్లోకి తీసుకురానుంది. ఇండియా నుంచి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ తయారీకి పార్ట్నర్ గా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ వైరస్ ఆర్ఎన్ఏని బేస్ చేసుకుని వ్యాక్సిన్ సిద్ధం చేస్తోంది. ఫేజ్ 1-2 ట్రయల్స్ లో ఆ వ్యాక్సిన్ మంచి ఫలితాలిచ్చింది. ఈ మధ్య థర్డ్ ఫేజ్ లోకి ఎంటర్ అయింది. 30,000 మంది వాలంటీర్లపై టెస్టులు మొదలెట్టింది. 2 డోసులు వేసుకుంటే 2 ఏళ్ల పాటు ప్రొటెక్షన్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరికొన్ని వ్యాక్సిన్లు ఫేజ్ 2 ట్రయల్స్ దశలో ఉన్నాయి. చైనాకు చెందిన క్యాన్సినో బయోలాజికల్ ఐఎన్సి అనే సంస్థ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీతో కలిసి అడినోవైరస్ టైప్ 5 ప్రోటీన్తో వ్యాక్సిన్ తయారు చేస్తోంది. ఆ దేశానికే చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తో కలిసి అన్హుయి జైఫీ లాంగ్కామ్ బయో ఫార్మాస్యూటికల్ మెర్స్ వైరస్ లోని ప్రోటీన్ ను బేస్ చేసుకుని వ్యాక్సిన్ రెడీ చేస్తోంది. ఇలా చాలా కంపెనీలు వ్యాక్సిన్ వేటలో నిమగ్నమయ్యాయి. కానీ భారత్ కంపెనీల వైపే ప్రపంచం చూస్తోంది. కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ మన దగ్గర నుంచే వస్తుందని ఆశలు పెట్టుకుంది. విమర్శలు, అభ్యంతరాలొచ్చినా రష్యా మాత్రం డోంట్ కేర్ అంటోంది. వ్యాక్సిన్ వచ్చేసిందని ప్రకటించడమే కాకుండా ఉత్పత్తి కూడా షురూ చేసింది. నిజానికి వ్యాక్సిన్ బయటకు రావాలంటే చాలా దశలుంటాయి. అవేవి పూర్తి కాకుండానే రష్యా దూకుడుగా ముందుకెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ రష్యా టీకా ఎంతవరకు సురక్షితం? ప్రయోగాలు జరపకుండా వ్యాక్సిన్ సక్సెస్ అని రష్యా ప్రకటించడంపై అన్ని దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయినా ఆ దేశం మాత్రం ఇలాంటివేవీ పట్టించుకోవడం లేదు. పైగా ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తి కూడా పూర్తి చేశామని చెబుతోంది. అంతేకాదు, తమ వ్యాక్సిన్ కోసం 20 దేశాలు ఆసక్తి చూపుతున్నాయని, బిలియన్ డోసులకు దరఖాస్తులు కూడా వచ్చాయంటోంది. తమ వ్యాక్సిన్ తయారీకి భారతీయ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయని రష్యా అధికారిక మీడియా స్పుత్నిక్ పేర్కొంది. మొదటి, 2వ దశ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన ఫలితాల సమాచారాన్ని తమకు ఇవ్వాలని రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ను భారత కంపెనీలు కోరినట్టు తెలిపింది. రెగ్యులేటరీ అనుమతుల తరువాత 3వ దశ ఎగుమతుల కింద వ్యాక్సిన్ల ఉత్పత్తి, ఉపయోగం కోసం భారతీయ కంపెనీలు కోరినట్టు వివరించింది. మొదటి కరోనా రిజిస్టర్డ్ టీకా స్పుత్నిక్ 5 ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఇప్పటికే రష్యా పూర్తి చేసింది. గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో కలిసి రష్యా రక్షణ సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ 2ను మార్కెటింగ్ చేయడంతో పాటు ఎగుమతి చేసే అధికారాలు RDIF కు ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత కంపెనీలు జరుపుతున్న చర్చలు ఫలప్రదమైతే ఈ వ్యాక్సిన్ ను భారత్లో ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందంటున్నాయి రష్యాలోని భారత రాయబార కార్యాలయ వర్గాలు. వ్యాక్సిన్ కోసం కోటి ఆశలతో ప్రపంచం ఎదురు చూస్తున్న వేళ రష్యా తొలి వ్యాక్సిన్ ను ఆగస్టు 12న ప్రకటించింది. అప్పటి నుంచే వ్యాక్సిన్ సామర్థ్యంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముందు సురక్షితమైందా, ప్రపంచ స్థాయి ప్రమాణాలను కలిగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పరీక్షల శాంపిల్ పరిమాణం, దాని కెపాసిటీ లాంటి ప్రాతిపదికన భద్రతను పసిగట్టొచ్చని అంటున్నారు. ముందు వ్యాక్సిన్ సేఫ్ అండ్ సెక్యూరా కాదా అన్నది తేలాలంటున్నారు. ఇన్ని డిమాండ్ల మధ్య కూడా రష్యా గుడ్డిగా ముందుకెళుతోంది. ప్రయోగాలు పూర్తి కాకుండానే కోట్ల డోసుల ఉత్పత్తిని స్పీడప్ చేసింది. ఇది మంచి పరిణామం కాదంటున్నారు వైద్య నిపుణులు. మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకుండా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడమే పెద్ద వండర్గా కనిపిస్తోంది. అసలు రష్యా ఆ టీకాపై ఎందుకంత ధీమా పెట్టుకుందన్నది అంతుపట్టడం లేదు. నిజానికి ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్ ను జంతువులపై ప్రయోగిస్తారు. ఆ తరువాత ఫేజ్ 1లో అతి కొద్ది మందిపైనే వ్యాక్సిన్ ను పరీక్షిస్తారు. అది సురక్షితమా కాదా అన్న దాంతో పాటు రోగ నిరోధక వ్యవస్థను పరిశీలిస్తారు. ఫేజ్ 2లో వేర్వేరు ప్రాంతాల్లో 100 మందిపై వ్యాక్సిన్ ను పరీక్షిస్తారు. పిల్లలు, వృద్ధులపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకుంటారు.
ఫేజ్ 3లో వేలాది మందికి వ్యాక్సిన్ను ఇస్తారు. ఏ తరహా జన్యు సమూహాలపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతోంది, వ్యాక్సిన్ సామర్థ్యం లాంటి అంశాలను పరిశీలిస్తారు. అయితే కొన్నిసార్లు ఔషధ నియంత్రణ సంస్థలు మరింత భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని కూడా కోరతాయి. కానీ కరోనా లాంటి మహమ్మారి విలయం సృష్టిస్తున్న క్రమంలో ఔషధ నియంత్రణ సంస్థలు ట్రయల్స్ ను వేగంగా చేయడానికి అనుమతిచ్చాయి. అయితే ఎంత కాదన్నా 1.5 ఏడాది సమయం మినిమం పడుతుంది. కానీ ఈలోగానే రష్యా వ్యాక్సిన్ ప్రకటించడం, ఉత్పత్తి కూడా ప్రారంభించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు ఎలా ఉన్నా భారత్లో జరిగే ట్రయల్స్ ను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ముచ్చటగా జరుగుతున్న 3 కంపెనీల ప్రయోగాల్లో ఏ ఒక్కటి సక్సెస్ అయినా కరోనా తోకముడవడం ఖాయం. పక్కాగా జరుగుతున్న ప్రయోగాల ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉండడంతో వ్యాక్సిన్ పై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. చాలా దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పైనే అందరి చూపు ఉంది. ఎందుకంటే మొదటి నుంచి పద్ధతి ప్రకారం ప్రయోగాలు చేస్తోంది. దాని ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. ఫస్ట్ ఫేజ్ లో ఏకంగా 1000 మందిపై పరీక్షలు జరపగా మంచి ఫలితాలు కనిపించాయి. 18 నుంచి 55 ఏళ్ల వయసులోపు వారిపై ఆస్ట్రాజెనికా టీకా ప్రయోగించగా వాళ్లలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. దీంతో ప్రపంచమంతా ఆస్ట్రాజెనికా కోసం ఎదురు చూస్తోంది. చైనాకు చెందిన కాన్సినో బయోలాజికల్స్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు చాలా వరకు దగ్గర పోలికలున్నాయి. జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన వైరస్లతో వీటిని డెవలప్ చేశారు. ఈ వైరస్లను అడెనోవైరల్ వెక్టార్స్ అని కూడా పిలుస్తారు. శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే అన్ని వ్యవస్థలపై ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంతో వైరస్ తో పోరాడేందుకు శరీరంలోని కణాలు వాటి చుట్టూ స్పైక్ ప్రోటీన్లను ఏర్పరచుకుంటాయి. ఈ టీకాలో చింపాంజీ అడెనోవైరస్ బలహీనంగా జన్యుపరంగా మార్పు చెందిన రూపంలో ఉంటుంది. దీంతో అది మనుషులకు సోకదు. కానీ స్పైక్ ప్రోటీన్ల ఉత్పత్తిలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. భారత్ బయోటెక్ కోవాక్సిన్, క్యాడిలా ప్రయోగాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. 2వ దశలో ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. త్వరలో 3వ దశ కూడా ప్రారంభించనున్నాయి. వీటితో పాటు ఆక్స్ఫర్డ్ ట్రయల్స్ కూడా తుది దశలో ఉన్నాయి. ఈ మూడింట్లో ఏది సక్సెస్ అయినా ముందుగా మందు వచ్చేది మనకే. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కరోనాకు కళ్లెం వేసే ఖచ్చితమైన వ్యాక్సిన్ వస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ప్రపంచం ఊపిరి పీల్చుకున్నట్టే. ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ పరిశోధకులు కూడా ఓ వ్యాక్సిన్ తయారు చేశారు. యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేసి కరోనాను తరిమి కొట్టడానికి వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది మాత్రం ప్రకటించలేదు. వ్యాక్సిన్ ను భారీ స్థాయిలో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కరోనా కల్లోలంతో బాధిత దేశాలు విలవిల్లాడుతున్నాయి. ఈ సమయంలో రష్యా వ్యాక్సిన్ పై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ పరీక్షలు సరిగా చేయలేదనే కారణాలతో ఆ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. అమెరికా అయితే ఆ వ్యాక్సిన్ తమకొద్దని బాహాటంగానే ప్రకటించింది. మరోవైపు వ్యాక్సిన్ అంత త్వరగా మార్కెట్లోకి రాదనే అభిప్రాయాలు ఉన్నాయి. వ్యాక్సిన్ సక్సెస్ అయినా ఉత్పత్తికి మరింత సమయం పట్టనుంది. ప్రపంచ వ్యాప్తంగా 110కి పైగా దేశాలు వైరస్ గుప్పెట్లో చిక్కుకున్నాయి. కరోనా సోకి కోట్ల మంది చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ డోసులు పంపిణీ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే వాదనలున్నాయి. మన దేశంలో 3 కంపెనీలు ప్రయోగాల్లో దూసుకెళ్తున్నాయి. వీటిలో అటు ఇటుగా 3 సక్సెస్ అయినా ప్రపంచం రిలీఫ్ గా ఫీల్ అవడం ఖాయం. ప్రధాని మోదీ ఆశాభావం చూస్తుంటే త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.